సార్ బీజేపీ ఇంకొక 25 ఇయర్స్ అధికారంలో ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది సార్. దీనికి మీరు ఏమంటారు? ఇవాళ సోషల్ మీడియాలో సంతోష్ని ఇదిగో పూలంటే అదిగో తోక, దున్నపోతేనేదంటే దూరణ కట్టేయడం. అసలు మన పార్టీల గురించి ఇంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే ఏం చేస్తోంది, ఏం ప్రతిపాదిస్తోంది, అది ప్రాతిపదిక కావాలి. కానీ ఒక్క పార్టీకి అంకితం కావడం కానీ, పార్టీకి మనం భృత్యులుగా ఉండటం కానీ, పార్టీలకు మనం బానిసలుగా ఉండటం కానీ ఇది చాలా పొరపాటు ఆలోచన. పార్టీలు మన కోసం ఉన్నాయి, మనం పార్టీల కోసం లేవు. ఓటర్లు రాజకీయ పార్టీలకు బానిసలు కాదు. నేను మళ్ళీ రోజు చెప్తుంది ఏంటి, ఒక 25 ఏళ్ల పాటు భారతదేశంలో వేగంగా ఆర్థిక ప్రగతి జరగాలి. అది జరగాలంటే ఆర్థిక క్రమశిక్షణ కావాలి, పెట్టుబడులను ప్రోత్సహించాలి, ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ కావచ్చు, మౌలిక సదుపాయాలను పెంచాలి, సంక్షేమానికి అభివృద్ధికి మధ్య సమతూకాన్ని సాధించాలి, మంచి ప్రమాణాల విద్యను అందించి నైపుణ్యాన్ని ఇవ్వాలి. ఈ బిడ్డలు రేపొద్దున భవిష్యత్తులో పాలు పంచుకోవాలి సంపద సృష్టిలో. అంటే అది నిజమైన ఉపాధి కల్పన. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం ఉపాధి కల్పన కాదు. మంచి ఆరోగ్యం అందరికీ జేబులో డబ్బులు ఖర్చు కాకుండా అందాలి. చట్టబద్ధ పాలన ఉండాలి. నేను సంపాదించుకుంటే, నేను నిజాయితీగా ఉంటే, నేను కష్టపడితే నాకు భద్రత ఉంటుందని నమ్మకం కలగాలి. బడితున్నవాడిది బరే కాకూడదు. ఈ పద్ధతిని కనుక 25 ఏళ్ళ పాటు కొనసాగించినట్టయితే వేగంగా 7-8% కనీసం తగ్గకుండా అభివృద్ధి సాధిస్తే అప్పుడు ఇప్పుడున్న కష్టాల నుంచి బయటపడి మనకున్న అవకాశాలను ఉపయోగించుకోగలం. దాన్ని వ్యాఖ్యానించారు. బహుశా మీరు చూస్తే ఎక్కడా కూడా ఫలానా పార్టీ ఎన్నికల్లో నెగ్గాలి, బీజేపీ కానీ మరొకటి కానీ 25 ఏళ్ళు నెగ్గితే బాగుంటుందని చెప్పిన మాట నా నోటి నుంచి పొరపాటు రాదు. ఆలోచన నాకు ఊహలో కూడా తట్టదు. కానీ ఫలానా విధానాలు ఉండాలని చెప్పి ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఒక్కొక్క పార్టీ కొన్ని విధానాలు అనుసరిస్తుంది. అది బాగుందంటే ఏ కారణంగా మంచి మనం చెప్పాలి, బాగోలేదంటే ఏ కారణంగా చెడు ప్రత్యామ్నాయం ఏంటి చెప్పాలి. నా పంథా ఇప్పుడు అది. ఒక నిర్ణయం ప్రభుత్వానిదో పార్టీదో మంచిదైనట్టయితే ఎందుకు మంచిది అనుకుంటున్నాం, చెడ్డదనుకుంటే ఎందుకు చెడ్డదనుకుంటున్నాం, ప్రత్యామ్నాయం ఏంటి, చెడ్డదనుకుంటే చాలదు. ఇవి లేకుండా నేను దాదాపు ఎప్పుడు మాట్లాడను. ఉదాహరణకి వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, ఖచ్చితంగా మంచి చట్టాలు. దేశంలో అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నా కూడా అప్పుడు ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తాను. మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, అయినా కూడా ఆ 3 చట్టాలు కూడా మంచి ఉద్దేశంతో చేసినవి, వ్యవసాయానికి పనికొచ్చాయి. ఉదాహరణకి రైతుకి ఎక్కడైనా అమ్ముకునే అవకాశాన్ని స్వేచ్ఛనివ్వడం చాలా మంచిది. అలాగే ప్రభుత్వ నియంత్రణ రోజు పెట్టకుండా ధరలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుని రైతుని దెబ్బతీయకుండా మేము వదిలేస్తాం, మేము అనవసరంగా పట్టించుకోవడం చాలా మంచిది. అలాగే రేపొద్దున ఏ రేటు వస్తుందో తెలిసే రీతిలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని చెప్పంటాం. చాలా సందర్భాలు ఏంటంటే పంట పండిస్తే రేటు అందక మనం చెప్తుంటాం, కొనపోతే కొరివి అమ్మపోతే అడివి అని చెప్పని. రేటు అందక రైతులు కన్నీడు గారుస్తున్నారు. అట్లా కాకుండా గ్యారంటీగా ఈ రేటు వస్తుంది, ఇష్టమైతే పంట వేస్తానే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మంచిది. అక్కడ ఏ పార్టీ అనేది కాదు, ఏ విధానం మంచిది, ఆ విధానాన్ని సమర్థిస్తే మంచిది. బీజేపీ వెనక్కి తీసుకోవడం సరైనది కాదు, రాజకీయ అవసరాల కోసం వెనక్కి తీసుకున్నారు. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం చేసిన పేపర్లో చూశాను, చాలా సంతోషపడ్డాను. మీకు కూడా చెప్పినట్టున్నాను, ఎంఎంటీఎస్లో 40,000 మందే ప్రయాణం చేస్తున్నారు, పెద్ద రైలు నెట్వర్క్ ఉన్నా కూడా. అందుకని ఎందుకు గొడవ అంతాను, దాన్ని మనం ప్రోత్సహించాలని చెప్పంటే ఉచితంగా చేద్దాం. అలాగే ఆర్టీసీ బస్సులు ఉచితంగా చేస్తున్నారు మహిళలకి, ఎంఎంటీఎస్లో ప్రయాణం ఉచితంగా అని చెప్పన్నారు. పెద్ద డబ్బేం ఖర్చు కాదు. కానీ ఎంఎంటీఎస్ బాగా ప్రజల్లోకి వచ్చిందనుకోండి, లక్షల మంది ఉపయోగించాలనుకోండి, రద్దీ తగ్గుతుంది రోడ్ల మీద. ఈ సమన్వయాన్ని సాధిస్తే ఎంఎంటీఎస్కి, మెట్రోకి, ఆర్టీసీకి మధ్య అది మంచి నిర్ణయం. అంటే అర్థం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నాను కాదు. ఈ నిర్ణయం మంచిది, అవసరం, దాన్ని ప్రోత్సహిస్తున్నాం. అట్లాగే కేసీఆర్ ప్రభుత్వం గురించి ఎన్నోసార్లు చెప్పాను. ఆయన నన్ను చాలాసార్లు విమర్శించారు బహిరంగంగాను. ఎన్నోసార్లు చెప్పాను. హైదరాబాద్ ఆర్థిక ప్రగతి కొనసాగించారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగానే కేసీఆర్ కూడా కొనసాగించారు. అలాగే ఆంధ్ర తెలంగాణ వైషమ్యాలు లేకుండా చేశారు. ఈ 2 మంచివి, దాన్ని ఆహ్వానిస్తున్నాను. అంటే అర్థం టీఆర్ఎస్కి నేను కొమ్ముగా వస్తున్నాను కదా, అర్థం మద్దతు ఇస్తున్నాను కాదు. అట్లాగే జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మనకు 2 పనులు చేసింది మంచివి. గ్యారంటీడ్ పెన్షన్ సిస్టమ్, ఈ పాత పెన్షన్ పద్ధతి మంచిది కాదని గట్టిగా వాదించిన ఏకైక ప్రభుత్వం దేశంలో జగన్ ప్రభుత్వం. దానికి ప్రత్యామ్నాయంగా గ్యారంటీడ్ పెన్షన్ కనీసం ఒక మినిమం ఉండేట్టుగా చేసి కంట్రిబ్యూటరీ పెన్షన్ కోసం ఏర్పాటు చేశారు. నేను బహిరంగ మద్దతు ఇచ్చాను. జాతీయ స్థాయిలో రౌండ్ టేబుల్ పెట్టి ఆర్థిక మంత్రి గారు నేను స్వయంగా మీరు రమ్మని ఆహ్వానించాను. ఆయన ఏ కారణంగా రాలేకపోయినారు.
బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు. అట్లాగే ఆరోగ్యంలో ప్రాథమిక ఆరోగ్యం క్షేత్రస్థాయికి వెళ్ళడం కోసం గట్టి ఏర్పాటు చేశారు. నేను బహిరంగంగా దాన్ని అభినందించాను. అంటే అర్థం జగన్ పార్టీకి మద్దతు ఇస్తున్నాను కాదు, జగన్ మద్దతు ఇస్తున్నాను కాదు. ప్రభుత్వం మీ గుత్తాధిపత్యం కాదు, మీ సొంతం కాదు. రాష్ట్రం కానీ దేశం కానీ ఎవరి సొంత ఆస్తి కాదు, మన ఆస్తి. ఎన్నికలు మన కోసం, ఓటర్ల కోసం, ప్రజల కోసం, పన్ను కట్టే వాళ్ళ కోసం. మనం ఏమనుకుంటున్నాం, ఎన్నికలు వాళ్ళకి మధ్య పోరాటం, రెండు రాజుల మధ్య పోరాటం, ఇద్దరు రాజుల మధ్య పోరాటం. మనం కేవలం మౌన ప్రేక్షకులం, లేకపోతే చప్పట్లు కొట్టేవాళ్ళం, వెర్రిబాగుల వాళ్ళని చెప్పిన. అది కాదు, మనం ప్రిన్సిపల్స్, మనం ప్రభువులం, మనం పన్ను కట్టేవాళ్ళం. ఈ నిర్ణయాలు చేసే పనులు మనందరి ప్రయోజనాలు కనుక కాపాడితే అవి మంచివి, కాపాడకపోతే అవి చెడ్డవి. ఉదాహరణకి మోదీ ప్రభుత్వం డిమానిటైజేషన్ చేసినప్పుడు నేను మంచి ఆలోచన మొదలడుగు అయినట్టయితే సరిగ్గా చేస్తే అన్నాను. కానీ చేసిన తీరుని నేను ఎండగట్టాను, చాలా తప్పదు. ఫలితం రాలి. అందుకని వాళ్ళు మళ్ళీ దాని గురించి మాట్లాడడం మానేశారు, మీరు గమనించలేదు. అలాగే సెలెక్టివ్ ప్రాసిక్యూషన్, చట్టాన్ని కొంతమంది మీద ప్రయోగించడం ఖచ్చితంగా చట్టబద్ధ పాలన ఉండాలని రోజు వాదిస్తున్నవాడిని. ఒకవేళ నిజంగా వాళ్ళు ప్రాసిక్యూషన్కి అర్హులైనా కూడా అందరినీ సమానంగా చూడకపోతే విశ్వసనీయత దెబ్బతింటుంది. అట్లాగే దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్న సమస్య ఏమిటి, విద్యలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ ప్రమాణాలు లేవు. బిడ్డల తెలివితేటలు వికసించడం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్న జాతీయ స్థాయి రాష్ట్రంలో ప్రతిరోజు నేను గట్టిగా అరుస్తున్న అంశం అంటే పాఠశాల విద్య ప్రమాణాలు లేకుండా దేశాన్ని కొల్లబడుస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ఈ విమర్శ అందరికీ తెలుస్తుంది, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. అట్లాగే అధికార కేంద్రీకరణ అన్ని రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో వీళ్ళకి అన్ని పార్టీల మధ్య ఏమాత్రం తేడా లేదు. ఒక్క కేరళలో రాష్ట్రంలో మినహాయిస్తే అన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు చేతుల్లో పెట్టారు, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల చేతులు. మనకు క్షేత్రస్థాయికి వెళ్ళాలి. నేను రోజు విమర్శిస్తున్నాను దాన్ని. అట్లాగే దక్షిణాది రాష్ట్రాల్లో ఓట్ల కొనుగోలు, మన విజయ పార్టీ ఓట్ల కొనుగోలు లేకుండా వచ్చింది. లేకపోతే తమిళనాడు అంతా ఓట్ల కొనుగోలే, కర్ణాటక అంతే, ఏపీ తెలంగాణ అంతే. ఏ పార్టీ అయితే ఏం కావాలి మనకి, ఒక కేరళ కాస్త మినహాయం దక్షిణాది. దాన్ని రోజు విమర్శించేవాళ్ళు నేను ప్రథమని మొట్టమొదటి నుంచి కూడా. డైనాస్టిక్ పాలిటిక్స్, పార్టీని సొంత ఆస్తులుగా భావించడం. కాబట్టి అంశాల ప్రాతిపదికగా ఉండాలి, పార్టీ ప్రాతిపదికగా కాదు. నేను చెప్పిన దాన్ని ఎక్కడ రికార్డు చూపెట్టండి, ఫలానా పార్టీ నెగ్గినట్లయితే 25 ఏళ్ళు దేశం బాగుపడుతుంది నా నోటిని చెప్పిన వచ్చిందాం. నేను మాట్లాడిన మాటలు కానీ రాసిన రాతలు కానీ కొన్ని వేల పేజీలు ఉన్నాయి, కొన్ని వేల గంటలు ఉన్నాయి, అంతా కూడా బహిరంగంగా ఉంది. దాన్ని ఏమిటవుతుందంటే ఒక విశ్వసనీయత ఉన్నప్పుడు మీరు కనుక విమర్శిస్తే దాన్ని మరింత తీవ్రంగా తీసుకుంటారు, మీ మీద ఘాటుగా తిరిగి స్పందిస్తారు. మీరు కనుక అభినందిస్తే దాన్ని బాగా ప్రచారం చేసుకుంటారు. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అప్పుడు నాకు ఇదే సమస్య ఎదురైంది. నేను ఆఫ్టర్ ఆల్ ఏకసభ్యుడిని శాసనసభలో. తెలంగాణ వాదానికి బలపరిచే వాళ్ళంతా కూడా తెలంగాణలో అద్భుతాలు జరుగుతాయి, అది ఆ మాట ఒప్పుకోవాలంటారు. సమైక్యాంధ్రణాలు వాదించే వాళ్ళంతా దానివల్ల ఉపద్రవం జరుగుతుంది, దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, దాన్ని ఒప్పించుకోవాలంటారు. నేను రెండు తప్పయ్యా, అద్భుతాలు జరగవు, ఉపద్రవం రాదు. తెలంగాణ ప్రజలు కోరుకుంటే శాంతియుతంగా సామరస్యంగా విడిపోదాం, అద్భుతాలు జరగవు, ఉపద్రవం కూడా రాదు. అంటే ఇద్దరికీ నచ్చలా. ఇన్నేళ్ళు గడిచాక ఇద్దరు ఒప్పుకుంటారు. ఇప్పుడు అక్కడ అద్భుతం జరగలేదు, ఇక్కడ ఉపద్రవం లేదని చెప్పని. కాబట్టి ఆ ఉద్రేకంలో ఉన్నప్పుడు మనం పార్టీల మనుషులుగా మనం భావిస్తున్నప్పుడు, మన కోసం మనం బతకనప్పుడు ప్రతిదాన్ని కూడా ఈ పార్టీకి అనుకూలం, ఆ పార్టీకి వ్యతిరేకం చూస్తాను, ప్రజలకు అనుకూలం వ్యతిరేకం చుట్టాలి. అసలు పార్టీలు మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం, వాళ్ళే పట్టించుకోరు. నిన్నటిదాకా ఒక పార్టీలో ఉండి బండబూతులు తిట్టి మన్నాడు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు మీకు పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచింది, ముఖ్యమంత్రి అవుతారని ఎవరిని కూర్చొని అనుకుంటున్నారు? శివేంద్ర అధికారి. 6 ఏళ్ల క్రితం ఏర్పాట్లు ఉన్నాడు ఆయన. బీజేపీని తిట్టినటువంటి టీఎంసీ పార్టీలో ఉన్నారు. అస్సాంలో ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? గత 5 ఏళ్ళుగాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నది ఎవరు? హేమంత్ బిశ్వా శర్మ. ఆయన గతంలో ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ప్రముఖుడు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. గతంలో ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? టీడీపీ. వాళ్ళకే పార్టీలు అంటే అంత పెద్దగా పట్టింపు లేదు, మనం పట్టించుకోవాలని అంత. మనం పట్టించుకోవాల్సింది ఏం చేస్తున్నారు, ఏం ప్రతిపాదిస్తున్నారు, ఏ సందేశాన్ని ప్రజల మధ్య పెడుతున్నారు, అది తప్ప ఏ పార్టీకి అంకితం కాకూడదు. లోక్సత్తా కానీ లేకపోతే ఎఫ్టీఆర్ కానీ నేను కానీ అలా అంకితమే సమస్య లేదు. ఇన్నేళ్లుగా ప్రజలు చూశారు. ప్రజా ప్రయోజనాలని మనకు అర్థమైన రీతిలో కాపాడడం ఎట్లాగా, ఒక హేతుబద్ధమైన వాదన తీసుకురావడం ఎట్లాగా, వాస్తవాల ఆధారంగా.
దేశ భవిష్యత్తుకి ఎలాంటి విధానాలు రూపొందించాలి, దానివల్ల సాక్ష్యాలు ఏమిటి, ప్రపంచంలో అనుభవం ఏమిటి, మన దేశంలో పరిస్థితుల్లో మార్గాలు ఏమిటి, ఇది అన్వేషించి నిరంతరం ప్రయత్నం చేయటము, ఫలితాలు సాధించడం తప్ప ఫలానా వాళ్ళ కొమ్ము కాయటం అన్నది నిరర్థకమైన ప్రక్రియ. దానివల్ల ప్రయోజనం లేదు. అలాగే ఎవరంటే ద్వేషం ఉండక్కర్లేదు. రాజకీయంలో ఉన్న వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కూడా, రాష్ట్రమైనా జాతీయ స్థాయినా కూడా చాలా చాలా తంటాలు పడాలి. ఇప్పుడు విజయ్ ఇప్పుడు అధికారంలోకి వస్తున్నారు, పాపం రేపటి నుంచి ఆయనకు రోజు గందరగోళం. ముసలి పండుగ అసెంబ్లీలో సమర్థించుకురావాలి, మెజారిటీని కాపాడుకోవాలా, వచ్చే 10 మంది ప్రతివాడు మంత్రి కావాలంటాడు, మంత్రులు శాఖలు చేయాలి, సామర్థ్యం నిలపాలా, ప్రజల విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలా, ప్రజల ఆశలు బ్రహ్మాండంగా ఉంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పిన అవి జరగవు. మరి ఆర్థిక భవిష్యత్తును కాపాడాలా, మూలం ఖర్చు మీద సాము. అంచేత పార్టీ ఏదైనా కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా బూతులు తట్టడం కాకుండా నిర్మాణాత్మకమైన విమర్శ చేయటము, పరిష్కారాలను చూపెట్టము, వాళ్ళు సరైనది చేస్తున్నప్పుడు దాన్ని మనం ఒప్పుకోవటం. అలా కాకుండా మనకి ప్రతిదానికి పాపులిజం, ఆ జనం చప్పట్లు కొట్టేదే మంచిదనే భావాన్ని వ్యక్తపరిచినట్టు చాలామంది అపనే చేస్తారు. అంతకంటే ప్రమాదం మరొకట్లేదు. మన తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. బాధ్యత గల తల్లిదండ్రులు పిల్లల్ని క్రమశిక్షణలో పెడతారు. నాన్న పొద్దున సాయంత్రం వీడియో గేమ్స్ మంచిది కదా, టైంకి పడుకోవాలి నువ్వు, లేకపోతే సోషల్ మీడియాలో అదే పనిగా టైం వేస్ట్ చేసుకోబాకు, కొంత వ్యాయామం చేయ బాగాను, సరైన భోజనం తిను, ఇదిగో ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవి కాదు, టైంకి పడుకో అని చెప్పంటే పిల్లలు ఏమంటారు, ఐ హేట్ యూ డాడీ అని తలుపు కొట్టేస్తారు. ఆ పిల్లలకి ఓటు హక్కు ఉందనుకోండి, ఆ క్షణంలో డాడీగా మమ్మీగా వీళ్ళు ఉండాలా వద్దా అని అంటారు. కుటుంబం కాబట్టి చెల్లుతుంది, ఎందుకంటే ప్రేమ ఉన్నది, ఆప్యాయత ఉన్నది, నమ్మకం ఉన్నది, ఒకరి మీద ఆధారపడడం ఉన్నది. సమాజంలో అలాంటివి ఉండవు కదా. రాజకీయంలో కూడా ఆ రోజు తృప్తిపరచడమే కనుక రాజకీయం అయినట్టయితే దేశం వల్లకడైపోతుంది, దేశం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి దీర్ఘకాలిక ప్రయోజనాలు, స్వల్పకాలికంగా ప్రజలు తృప్తిపరచడం, ఈ రెంటిని సమన్వయం చేయాలి. దానికి మనం మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు ఆయిల్ ధరలు ప్రపంచమంతా పెరిగినాయి, రేపు పొద్దున మనం పెంచాల్సి వస్తుంది. ఇలా పెంచుకున్నట్టే రోజుకు 1000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాం మనం. ఇది ఎవరికి ఇష్టం ఉండదు. ఏమైనా మన పెట్రోల్ బంకుల్లో కొంచెం 10 రూపాయలు ఎక్కువ పెట్రోల్ చెల్లించాలని చెప్పి ఎవరికి ఇష్టం ఉంటుంది, నాకు కూడా ఇష్టం ఉండదు. పన్నులన్నీ తగ్గించే 0 పన్నులు అన్నీ నాకు కావాలి, ప్రభుత్వం నుంచి సబ్సిడీలు కావాలా, పెట్రోల్ ధరలు పెరగకూడదు, దేశం ఏమవుతుందో నాకు ఆ తర్వాత అనవసరం. ఇట్లా ప్రతి వాడికి ఉంటుంది, అన్నీ ఫ్రీగా రావాలని చెప్పాను. ఎట్లా? ఏది ఫ్రీగా రాదు. ఇక్కడ కట్టకపోతే ఇంకో రూపంలో ఖర్చు అవుతుంది. రోజుకు 1000 కోట్ల రూపాయలు మనం పెట్రోల్ ధరలు సబ్సిడీ చేయడానికి ఇస్తే, ఐస్ క్రీమ్ కొనేవాడు ఐస్ క్రీమ్ కోసం 20 కిలోమీటర్లు పెట్రోల్ తక్కువగా ఉందని చెప్పని, ధర ఉందని చెప్పని కొనుక్కుంటూ ఉంటే దేశం ఏమవుతుంది, ఉమ్మడి ప్రజలను ఏమవుతాయి, మిగతా పనులు ఏమవుతాయి? ఇది వినడానికి కొంచెం బాధగా ఉంటుంది. అప్రియమైనటువంటి సత్యం ఇది, దాన్ని చెప్పడానికి సిద్ధపడాలి. లోక్సత్తా కానీ, ఎఫ్టీఆర్ కానీ, నేను కానీ ప్రతి క్షణం అప్రియమైనా సరే సత్యాన్ని చేతనైనా చెప్పాలి, కారణాలు చెప్పాలి. ఇవి పిడివాదం కాదు, నేను అనుకుంటున్నాను కాదు, ఈ కారణంగా అనుకుంటున్నాం, ఇది వాస్తవం, ఇది తర్కం, ఇది ప్రపంచానుభవం, ఈ పరిస్థితుల్లో మన దేశంలో పరిస్థితుల్లో దీనికి పరిష్కారం. ఆ వైపు పెడితేనే దేశంలో నిర్మాణాత్మక చర్చ జరుగుతుంది, మంచి ప్రజాస్వామ్య నిర్మాణం జరుగుతుంది. లేకపోతే ఒక ట్రైబల్ వార్ఫేర్ అవుతుంది, ప్రజలు నిమిత్త మాత్రాలు అవుతారు, ఈ పార్టీలు ప్రిన్సిపల్స్ అవుతాయి. పార్టీలు కేవలం మన వేదికలు మాత్రమే, ప్రజాస్వామ్యంలో మన రాజకీయ భాగస్వామ్యానికి వేదికలు మాత్రమే తప్ప పార్టీల రాజ్యం కాకూడదు, మన రాజ్యం కావాలి. దానికోసం నిరంతరం పోటీ పడుతున్నాను, నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఫలానా పార్టీకి ఓటని అసలు మా శ్రీమతికి పిల్లలకు కూడా నేను ఫలానా పార్టీకి కొట్టామని చెప్పాలి. వాళ్ళు ఏ పార్టీ కొట్టేసారు అడగను నేను. ఓ సమయ సందర్భాన్ని బట్టి ఈ విధానాలు బాగున్నాయి కాబట్టి ఇటు మొగ్గు చూపితే బాగుంటుంది, ఒకటి నిమిషాలు ఎన్డీఏకి బహిరంగ మద్దతు ప్రకటించాను. దానిలో రహస్యమే లేదు, దానికి కారణాలు చెప్పాను. ఇష్టం ఉన్న తర్వాత ప్రజలు తెలుసుకుంటారు. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి మనం నిర్ణయం చేయొచ్చు తప్ప రోజువారీగా మన పార్టీలకు అంకితమైన వాళ్ళం కాదు, మనం ఏ పార్టీకి అంకితమైన వాళ్ళం కాదు. మనం ప్రజల సంక్షేమానికి, దీర్ఘకాలిక ప్రయోజనాలకి, వచ్చే తరం భవిష్యత్తుకు అంకితమైన వాళ్ళం. అదొక్కటే ప్రామాణికమైన చర్చ. ఇంక మిగతావన్నీ కూడా కుహనా చర్చలు, 2020 క్రికెట్ మ్యాచ్ లాంటి చర్చలు, ప్రజా సంక్షేమానికి పనికొచ్చాయి కాదు. సార్, మీరు సందర్భాన్ని బట్టి కారణాలతో చెప్పిన స్టేట్మెంట్స్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటున్న ఈ పరిస్థితిని ఎలా చూస్తారు సార్? దాన్ని మనం ఏం చేయలేం. ఒక రకంగా అది మన విశ్వసనీయతకి కితాబు. కేసీఆర్ గారు నేను చెప్పింది నచ్చకపోతే, కాళేశ్వరంలో ఖర్చు అనవసరంగా పెడుతున్నారు, ఫలితం తక్కువ అంటే, ఆంధ్రాలో పుట్టాడు ఇంకెందుకు ఇక్కడ అంటాడు ఆయన. ఇంకో వేరే విమర్శకు అవకాశం, ఎందుకంటే ఆయనకి సహేతుక విమర్శకు అవకాశం లేక అక్కడ పుట్టిన మాట వాస్తవమైన, దాన్ని నేనే మార్చలేడు కదా. అది ఏ రకంగా చర్చ అవుతుంది? అదే ఆయన మరో నిర్ణయం చేసినప్పుడు ఇది కరెక్ట్ నిర్ణయం అంటే, ఉదాహరణకి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో భాగంగా చేయడం, ప్రభుత్వంలో భాగంగా చేయడం కరెక్ట్ కాదని నేను గట్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత నిలబడాను. ఆయనకు కాలం నేను గట్టిగా సమర్థించానని, అది సరైన నిర్ణయము.
ప్రభుత్వం బాధ్యత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుండేట్టు చేయటం, దాన్ని సమర్థంగా నియంత్రించడం, కానీ అది ప్రభుత్వంలో భాగం చేయడం కాదు. ఒక పర్టికులర్ కంపెనీని ఆ పోటీని ప్రోత్సహించడం ప్రభుత్వం బాధ్యత. ఆయన ఏమన్నారు, ఇప్పుడు జేపీ గారు కూడా దీన్ని ఇలా ఒప్పుకుంటున్నారని చెప్పన్నాడు మద్దతుగా. కాబట్టి ఏంటంటే మన మాట నచ్చితేనేమో దాన్ని వాడుకుంటారు, నచ్చకపోతే తిట్టిపోస్తారు. అది ఒక రకంగా విశ్వసనీయత కితాబు. అదే ఇంకొకటి చాలామంది మాట్లాడితే అది పట్టించుకోరు. దానిలో అడ్డగోలుగా మాట్లాడినా, లేకపోతే వాస్తవం ఉన్నా లేకపోయినా, తర్కం ఉన్నా లేకపోయినా కూడా పట్టించుకోరు. నిష్పక్షపాతంగా మాట్లాడతారు, వాస్తవాలనే మాట్లాడతారు, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడతారు, తర్కబద్ధంగా మాట్లాడతారన్న నమ్మకం ఉన్నప్పుడు ఎలాగోలో వాళ్ళు మన పక్షానికి రావాలని కోరిక ఉంటుంది. కొంతమంది లేని దాన్ని సృష్టించుకుని ప్రచారం చేసుకుంటారు, మరి కొంతమంది అనవసరమైన విమర్శలు చేస్తారు. ఆ విమర్శలు కూడా చేయడానికి సహేతుక కారణాలు లేకపోతే నీ కులం అంటాడు, నీ మతం అంటాడు, నువ్వు ఫలానా ఊళ్ళో పుట్టావు అంటాడు. దీని మార్చలేం కదా, మన పుట్టుకనే మనం మార్చలేము. అవి కారణం కాకూడదు, అవి చర్చలో అసలు భాగమే కాకూడదు. అంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, వాస్తవము, తర్కము, ప్రపంచానుభవము, మన అనుభవము, మన జాతి అవసరము, దాని ప్రాతిపదికగా ఏది ప్రత్యామ్నాయం మీరు మంచి చూపెడితే మరింత బాగుంటే దాన్ని స్వీకరించాలి హుందాగా, లేదంటే ఒప్పించాలి. ఏది తేలకపోతే మెజారిటీ అభిప్రాయాన్ని తలవగ్గాలి ప్రస్తుతానికైనా సరే. అది ప్రజాస్వామ్యం. అంతేగాని తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేవాడు, లేకపోతే నేను చెప్పింది అనకపోతే జరగకపోతే నేను ఒప్పుకొని అనేవాడు, అది ప్రజాస్వామ్యానికి పనికిరాదు.